నమస్కారం. సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు. ఈనాటి వార్తా విశేషాలు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా చేపట్టనున్న వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నేడు ఏలూరు నగరంలో తంగెలమూడి వంతెన వద్ద ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి జాతీయ జెండా చేపట్టి నిరసన చేపట్టారు. ఈద్ ఉల్ ఫితర్ పండుగ నమాజ్ అనంతరం మసీదు నుండి ర్యాలీగా బయలుదేరి వంతెన వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు ఎండీ ఇస్మాయిల్ షరీఫ్ ఇలియాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకుంటుందని అన్నారు. ప్రభుత్వం సొంత పనులకు ఉపయోగించుకుంటుంది, మీరు చూస్తున్నారో లేదో. కొన్ని రోజుల తర్వాత మీ దేవదాయ ధర్మదాయ కూడా ఉండదు. క్రైస్తవులకు ఏదైతే మత స్వేచ్ఛ ఇచ్చారో ఆ స్వేచ్ఛ అది కూడా ఉండదు. మసీదులు ఉనికి ఉండదు. వీళ్ళంటారు మసీదుల్లోనూ వక్ఫ్ చట్టంలోనూ హిందువులు కూడా మెంబర్ అయ్యాలంట. ఈ రోజు దేవాదాయ ధర్మదాయ శాఖలో ఉన్న చట్టంలో దేవాదాయ ధర్మదాయంగా ఉన్న గుళ్ళు వాళ్ళ ఆధీనంలో ఉన్న గుళ్ళు యొక్క ఆస్తులు షాపుల్లో ముస్లింలకు షాపులు అద్దెకి ఇవ్వరు అని చెప్పి క్లియర్ గా ప్రకటిస్తాడు ఈవో గారు. మా మసీదు కొట్లలో మేము అలా చేయండి, హిఫాజత్ కరేంగే. Amendment bill तो మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏమిటంటే ముస్లింలని వెన్నుపోటు పడవడానికి ఏ బిల్లు అయితే తీసుకొచ్చే రాబోతుందో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఆ బిల్లుకి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయరు, ముస్లింల పక్షాన నిలబడతారు అని చెప్పేసి మేమందరం ఆశిస్తున్నాము, కోరుకుంటున్నాము. వారి పక్షాన మేము ఎలక్షన్ లో కూడా ఓట్లు వేశాము, వారి పక్షాన నిలబడ్డాము. మేము వారితో ఈ విషయాన్ని కోరుకుంటున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చే ఇటువంటి బిల్లు ఏదైతే వక్ఫ్ని వాళ్ళు తీసుకోవడానికి హరించడానికి ప్రయత్నిస్తున్నారో ఆ బిల్లుని మేము సపోర్ట్ చేయరు అని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న మద్దతు ద్వారానే పార్లమెంట్ లో గవర్నమెంట్ నడుస్తుంది. వీరు ఒక స్టెప్ తీసుకుంటే స్ట్రాంగ్ గా అది ముస్లింల మనస్సులో చిరకాలం వారు నిలిచిపోతారు, చిరకాలం వారు ఉండిపోతారు అన్నమాట. అందుకోసం మేము వారితో చేస్తున్న రిక్వెస్ట్ గానీ వారితో చేస్తున్న విన్నపం గానీ ఏమిటంటే ఈ బిల్లుకి చాలా సీరియస్ గా తీసుకుంటూ ముస్లింల పక్షాన నుంచుంటారు. ఏలూరులో ఘనంగా గంగానమ్మ అమ్మవారి స్థాన సంబరం మహోత్సవాల వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏలూరులోని 44 డివిజన్ గన్ బజార్ లో ఉన్న శ్రీ శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయంలో స్నాన సంబర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవానికి కార్పొరేటర్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ రెడ్డి అప్పలనాయుడు హాజరై ప్రత్యేక పూజ నిర్వహించారు. గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో నగర ప్రజల వద్ద సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
చింతలపూడి మండలం వట్లూరులోని మసీదు వద్ద జరిగిన మటన్ పంపిణీ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ తనను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి తనపై ఎంతో ప్రేమ అభిమానాలు చూపించినటువంటి దెందులూరు నియోజకవర్గంలోని ముస్లిం సోదరీ సోదరమణులకు తాను ఎల్లప్పుడూ అన్ని విధాల అండగా ఉంటాను అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. తీసుకుంటే వచ్చేయండి అమ్మా రామా కొద్దిగా ఓకే సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ముస్లిం కుటుంబానికి ఈ నియోజకవర్గంలో నివాసం ఉంటున్నటువంటి వారికి తలకాయకి 250 గ్రాముల చొప్పున మటను 1 లీటర్ మిల్క్ మా కూటమి నాయకులు కూటమి కార్యకర్తలు వాళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఇస్తున్నటువంటిది కాదు. ఇది గత 5 ఏళ్లుగా ఇస్తున్నాం. మధ్యలో 2 ఏళ్లు కరోనా వల్ల ఇవ్వలేకపోయాం. 1 సంవత్సరం వీలు కాక ఇవ్వలేకపోయాం. కానీ ఇంచుమించుగా ఇది 4వసారి ఇవ్వటం జరుగుతుంది. అంతకుముందు ఇఫ్తార్ పెట్టేవాళ్ళం. ఇఫ్తార్ పెడుతుంటే ముస్లిమ్స్ కన్నా ముస్లిమేతరులు ఎక్కువ మంది వచ్చి ఆ ఇఫ్తార్లో పాల్గొంటున్నారు. మహిళలకి పేదవారికి కనెక్టివిటీ లేక రాలేకపోతున్నారు. ఆ ఉద్దేశంతో మరి ఈ రకంగా ఇస్తే కనుక ప్రతి పేద ముస్లిం కుటుంబానికి ఇంటి దగ్గరికి వెళ్ళే వాళ్ళు రాలేకపోతే మా కూటమి నాయకులు స్థానికంగా ఉండేటువంటి వీఆర్ఓలు కానీ గవర్నమెంట్ స్టాఫ్ కానీ సహకరిస్తున్నారు. ఆ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ రంజాన్ పర్వదిన సందర్భంగా ఈ రోజు ఏలూరు నగరంలోని తంగెలముడి వద్ద ఉన్న మసీదు వద్ద వృద్ధులకు నగరంలోని ప్లాస్ టీమ్ ఆధ్వర్యంలో హ్యాండ్ స్టిక్స్ పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ హిందువులు ముస్లింలు అనే భేదం లేకుండా వృద్ధులైన ప్రతి ఒక్కరికి హ్యాండ్ స్టిక్స్ పంపిణీ చేశామని తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. చెప్పండి, 2 మాటలు కూడా చెప్పండి. తీసుకోండి సార్. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా మా మసీదుకి వచ్చి లాస్ట్ టైం కూడా వచ్చారు, అంతకుముందు కూడా వచ్చారు. ఇది వికలాంగులకి, పోలియో వచ్చే వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఇచ్చి చాలా ఇదిగా సోదరుల్ని, హిందూ సోదరుల్ని అందరూ కలిసి వాళ్ళకి ఈ నెహ్రూ మసీద్ కమిటీ వారు కూడా సహకరించి వాళ్ళు మేము అందరం కలిపి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని జీవితంతో కూడా ఇదే రకంగా ఉండాలని మనస్ఫూర్తిగా అల్లాని ప్రార్థిస్తున్నాం. శుభాకాంక్షలు. రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ శుభ సందర్భంగా లాస్ట్ టీం వారి ఆధ్వర్యంలో వికలాంగులకు, వృద్ధులకు మనకి స్టిక్ ఏర్పాటు చేయడం ఉంది. దానికి మేము ఆ టీం వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మసీద్ తరఫు నుంచి ఇక్కడ ఉన్న భక్తులకు తరఫు నుంచి కూడా మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం. విశ్వవాసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఏలూరు నగరంలో గిరిజన భవనంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 62 సంవత్సరాలు పైబడిన 3 అర్చకులు, 1 వేద పండితుడికి నగదు పురస్కారాలు అందించారు. అదేవిధంగా వేద పండితులచే పంచాంగ శ్రవణం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఒక్క నిమిషం, మన గౌరవ కలెక్టర్
వెంకటేశాయ మంగళం ద్వారకాద్రి నివాసాయ దివ్య సూర్యచిదాయ అలమే మంగళాయ వెంకటేశాయ వచ్చిన వాళ్ళందరికీ చాలా 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 మంచిది. సో ఇలాంటి పండుగ ఇలాంటి మనం సెలబ్రేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం మన కల్చర్ ని మనం మర్చిపోకూడదు, మన సోర్స్ ని మనం మర్చిపోకూడదు. ఇవే మన కల్చర్. ఈ మామిడి పండ్లు, ఈ తోరణం, ఈ అరటి చెట్టు, ఇవే మీరు వేసుకున్న దోతి, మన చీరలు, ఇవి అంతా చాలా అందమైన మన అందరి కల్చర్. సో ఇలా ఈ వేసుకొని ఈ రోజుకి వచ్చిన అందరికీ చాలా 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 ధన్యవాదాలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన పిఆర్ఓ గారు చెప్పినట్టు బెస్ట్ కలెక్టర్ అవార్డు ఇస్తారో లేదో అలా ఏమీ లేదు, కానీ మనకు పీపుల్స్ ఆఫీసర్ గా, పబ్లిక్ హెల్ప్ చేసిన ఆఫీసర్ గా ఈ ఊరు నుంచి వెళ్ళినప్పటికీ నాకు అభ్యర్థి మెచ్చుకోవాలని ఉద్దేశంతో నేను కానీ మన ఆఫీసర్స్ కానీ ఈ మొత్తం గవర్నమెంట్ మాకు ఇచ్చిన ఆదేశం కూడా అవి. కొత్త సంవత్సరం, కొత్త బిగినింగ్. సో మనం ఇంకా ఇంకంటే ఏం పని చేస్తారో అందుకంటే ఇంకా బెటర్ గా పనిచేయాలి. అందరూ క్షేమంగా ఉండాలి. అన్ని సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, అన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్ని మీ అందరికీ 100% చేయనట్టు నేను కానీ మన జిల్లా యంత్రాంగం కానీ మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ అందరూ పనిచేస్తారని మీకు హామీ ఇచ్చి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సమస్త ప్రజలందరికీ కూడా వర్షాలు ప్రారంభమయ్యి వ్యవసాయం పనులు నిదానంగా ప్రారంభించుకునేటువంటి పరిస్థితి కలుగుతుంది. లోకంలో రోగపీడలు, పశువుల యొక్క ఆరోగ్యములు అన్ని కూడా సమానంగా ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. వెండి, బంగారు రంజాన్ పర్వదినం పురస్కరించుకుని శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ ఏలూరు జిల్లా కైకలూరులో ఈద్గా నందు ముస్లిం సోదరులతో కలిసి నమాజులో పాల్గొని ముస్లిం సోదర సోదరీమణులకు ఈద్ ముబారక్ తెలిపారు. అనంతరం అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రజలందరూ స్నేహభావంతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. क्रिश्चियन लोग अपना ईद मनाते हैं तो जो है हज़रत ईसा अलैहिस्सलाम के विलादत के दिन को याद करके जो ईद मनाते हैं। यहूदी लोग ईद मनाते हैं तो हज़रत मूसा अलैहिस्सलाम को जो है अल्लाह तबारक व तआला ने फिरौनियत से निजात दिया, वो वाक़े को याद करके ईद मनाते हैं। हमारे गैर मुस्लिम भाई बिरादरान वतन हिंदू भाई को देख लीजिए तो वो लोग भी पुराने किसी बात को वाक़े को याद करके ईद मनाते हैं। लेकिन हमारे ईद को देखिए कि अल्लाह तबारक व तआला ने इबादत की तौफीक दी, इबादत को जो है मुकम्मल कराया और उसके शुक्राने के तौर पर जो है अल्लाह तबारक व तआला ने हम सबको ईद दिया। ये ईद जो है అందుకని వ్యక్తిగతంగా ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి ఒక విద్య, వైద్యం, ఆర్థిక నా దగ్గర కావచ్చు, సామాజిక పరంగా ఒక మసీదు లేకపోతే ఒక సాధికార సమస్యల్లో తప్పకుండా ప్రభుత్వం దగ్గర ఏది ఉన్నా, ఎందుకంటే ప్రభుత్వంలో అందరూ నాకు అత్యంత సన్నిధులు, 10 రూపాయలు గత 40 ఏళ్ళ నుంచి కొంత సోదరులు వస్తానన్నారు. అది కుటుంబంలో ఆయన వారికి సరిపోవడం బాధాపోయాడు. ఈ నెలలో అందరికి మాటిస్తాను, ఈ నెలలో తీసుకొచ్చి మనందరం కూర్చుని మన సమస్యలు అన్ని గవర్నమెంట్ మీకు మాటిస్తాను. గవర్నమెంట్ చేయగలిగింది గవర్నమెంట్ చేస్తుంది, గవర్నమెంట్ చేయింది నేను వ్యక్తిగతంగా చేస్తాను తప్పకుండా. ఎందుకంటే తప్పకుండా ఏలూరు ప్రాంత బిషప్ రేవా పొలిమేర జయరావు గురుపట్టాభిషేకం పొంది 34 సంవత్సరాలు పూర్తి కాబడిన సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ బిషప్ ను ఉద్దేశించి ఏలూరు ప్రాంత పేద ప్రజలకు అందిస్తున్న సేవలను అభినందిస్తున్నారని కొనియాడుతూ దుస్సార్వతో సత్కరించారు. ఈ సందర్భంగా రేవా బిషప్ పొలిమేర జయరావు, జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ దంపతులను ఆశీర్వదించి ప్రజాసేవలో ముందుకు సాగాలని తెలిపారు. అంటే మా కోసం 35 years వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అవును, హౌస్ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కళ్యాణ్. గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుందా? వెరీ నైస్.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మెయిన్ సెంటర్ లో ఉన్న కోదండ రామాలయంలో రామక్షేత్ర నందు ఉగాది పురస్కరించుకుని ఆలయ నిర్వాహకులు ఉగాది పురస్కారంతో డాక్టర్ గాదిరాజు రంగరాజును సత్కరించారు. గుండాబత్తుల సుబ్బారావు, ఆనంద మాస్టర్ మరియు ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ కవి రచయిత, కార్టూనిస్ట్, జర్నలిస్ట్ వివిధ రంగాల్లో అనేక సేవలను అందిస్తున్న డాక్టర్ రంగరాజును సత్కరించడం సంతోషంగా ఉందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదునూరి గోపాలరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. మరి తొలి ప్రయత్నంగా ఈ అవార్డు ఏర్పాటు చేయడం, అది నన్ను ఎంపిక చేయడం నా జన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇటీవల 2 నెలలుగా నేను ఈ క్షేత్రం గురించి వాట్సాప్ లో పరిశీలన చేస్తున్నాను. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను చాలా మట్టికి కవర్ చేసాను. నేను జర్నలిస్ట్ గా పనిచేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మంది మిత్రులతో కలిసి వార్తలు రాయడం అనుభవం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పదవిరమణ చేశాను కాబట్టి 2 పేపర్లకు నేను జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఈ ఆలయ విశేషాలను కూడా నేను కవర్ చేయడం జరిగింది. మరి కవుల్ని, కళాకారుల్ని ఏలూరు నగరంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వరుస మహిళల హత్య చేసి దోపిడీ చేసిన నేరంలో ముద్దాయిని అదుపులోకి తీసుకుని పోలీసులు ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వారి పేటకు చెందిన రమణమ్మ 65 సంవత్సరాల రుద్రాలని ఓ వ్యక్తి చొరబడి నైలాంతో మెడకు బిగించి హత్య చేసి కాళ్లు చేతులు కట్టివేసి ఆభరణాలు దోచుకున్న సంఘటన సంచలనం రేకెత్తించింది. ఈ కేసులో పోలీసులు వ్యవహరించిన ముద్దాయి దుర్గా ప్రసాద్ ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 4 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, 1000 రూపాయలు నగదు మోటార్ సైకిల్ ను రికవరీ చేశారు. జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. ఏలూరు 1 టౌన్ లో వెన్నవల్లివారిపేటలో 27వ తారీఖు రాత్రి ఒక ఒంటరి మహిళ మీద దాడి అలాగే హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కేసు వివరాలు ఇవి. వెన్నవల్లివారిపేటలో సేనాపతి రమణమ్మ అని చెప్పి ఈవిడికి 68 సంవత్సరాల వయసు. సుమారు 22 సంవత్సరాల కిందటే భర్త చనిపోయాడు. ఒంటరిగా ఉంటుంది. ఈవిడికి చీట్ల రమణమ్మ అని కూడా పేరు. చీటీల వ్యాపారం చేస్తుంది. ఆ క్రమంలో ఈవిడికి ఒక కుమార్తె, అల్లుడు. వీళ్ళు కొంచెం అదే ఇంటికి దగ్గరలో ఒక 100 మీటర్ల దూరంలో వేరే ఇంట్లో కాపురం ఉంటున్నారు. ఈవిడి చీటీ పాటలు నిర్వహించే క్రమంలో సుమారు 2 లక్షల రూపాయల చీటీ ఒకటి రన్ చేస్తుంది ఈవిడి. ఆ చీటీ 2 లక్షల రూపాయల చీటీలో దుర్గా ప్రసాద్ అని చెప్పి వీళ్ళకి బంధువు అవుతాడు. అతని పేరు కూడా చానాపతి దుర్గా ప్రసాద్. వయసు 25 సంవత్సరాలు. అతను చాలా చెడు వ్యసనాలకి గురై ఉన్నాడు. ఒక చీట్ వేసాడు. చీట్ వేసి దాన్ని పాడుకున్నాడు. 55,000కి పాడుకుంటే 1,45,000 రూపాయలు వచ్చింది. దానికి సంబంధించి నోట్లు అవి కూడా రాసి ఇవ్వడం జరిగింది. ఆ చీటీ మళ్ళీ కట్టే క్రమంలో వీళ్ళిద్దరికి కొంచెం పరస్పరంగా గొడవలు వచ్చినాయి. ఈ చీట్ల రమణమ్మ ఎవరైతే డిసీజర్ ఉంటుందో ఆవిడ ఆ దుర్గా ప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ ను కూడా చాలా అబ్యూజ్ చేయటం, నాకు చీటీ డబ్బులు తొందరగా కట్టండి అని చెప్పి ఫోర్స్ చేయటం జరిగింది. ఆ క్రమంలో ఈ ముద్దాయి దుర్గా ప్రసాద్ తల్లిని కూడా ఈ డిసీజుడు ఒకసారి చేసుకోవడం జరిగింది. ఇది ఎలా ఉండగా ఈవిడ ఎప్పుడు కూడా ఈ చీట్ల రమణమ్మ అనే ఈ ఒంటరి మహిళ మెడలో ఒక బంగారు గొలుసు ఒకటి వేసుకుని ఉంటది ఎప్పుడు. అలాగే బంగారం పెట్టుకుని ఉంటది ఆవిడ. సో ఈ దుర్గా ప్రసాద్ ఈ డబ్బులు అడిగినప్పుడల్లా ఆవిడని చూడటం, ఆ గొలుసు అది చూడటం, ఎలాగైనా సరే ఈవిడ మెడలో బంగారం మనం దొంగిలించాలనే ఒక కృతనిశ్చయంతో ఉన్నాడు. అలాగే ఇతను చాలా అప్పులు పాలు కూడా అయ్యాడు. చాలా మందికి డబ్బులు కూడా ఇవ్వాలి. ఆ క్రమంలో 2 రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాడు. ఈ అమ్మాయికి మనం ఎలాగైనా సరే ఆ మెడలో గొలుసునో బంగారం దొంగిలించాలని.
దాంట్లో భాగంగా 27వ తారీఖు రాత్రి కూడా ఒకసారి వెళ్ళాడు. వెళ్తే అప్పటికే ఆవిడ తలుపు గడియ పెట్టుకుని పడుకుంది. సో వచ్చేసాడు, ఆ రోజు అవ్వలేదు 26వ తారీఖు రాత్రి. మరలా 27వ తారీఖు రాత్రి 7:30 గంటల సమయంలో ఇంటికి వెళ్తే అడిగింది, చీటీ డబ్బులు తెచ్చావంటే అసలు ఎంత అయింది మనం చూసుకుందాం, లెక్క చూద్దామని చెప్తే, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వెంచేసి ఉన్న ప్రముఖ ఆరాధ్య దైవం శ్రీ 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 మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో విశ్వవాసు ఉగాది శుభ సంవత్సరం కావున ప్రజలందరికీ వ్యాపారాలు పెరిగి సిరి సంపదలు కలగాలని ఈ శుభ సంవత్సరంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులకి 2 పసుపు కొమ్ములు, 1 నాణ్యం కుంకుమ ప్రసాదం అందజేసినట్లు తెలిపారు. ప్రముఖ జ్యోతిష్యవేత్త బ్రహ్మశ్రీ ర్యాలి కృష్ణ ప్రసాద్ సిద్ధాంతికి దేవస్థానం తరపున గౌరవ సత్కారం జరిగింది. వెనక్కి పెట్టాలి. ప్రభుత్వంలో చాలా గట్టిగా కృషి చేస్తున్నారు. అలాగే తొందరలో మనకి శుభం జరుగుతుంది అనుకుంటున్నాం. ఇవాళ కార్యక్రమం చేసిన వీళ్ళ ఉన్న ఈ స్థలం కూడా మన గౌరవ శాసనసభ్యులు గారు ప్రభుత్వంతో చాలా గతంలో ఉన్నప్పుడు విశేష కృషి చేసి ఈ స్థలాన్ని అతి చౌకగా దేవస్థానం కోర్టులు ఇచ్చి సర్దుపడి ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి యొక్క మాట్లాడి ఈ దేవస్థానం చూపించారు. అది ఈ వారికి ఇంత కూర్చొని ఏమి చేస్తున్న అవకాశంతో మనకి నిరంతరం మనకి దేవస్థానం సహాయపడుతున్న మహానుభావులైనా ఈ దేవస్థానం ఈ అభివృద్ధి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.